హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మాధురి పవిత్ర నోరు వెళ్ళబెట్టి చూస్తుంటే మైరా మాత్రం రుసరుసలాడుతూ చూసింది. అతను సరిగ్గా 2 నిమిషాల్లో అందర్నీ మట్టి కరిపించి ఇన్షర్ట్ తీస్తూ, ఇప్పుడు చెప్పు పాప, ఏంటి ఇందాకేదో అన్నావు అని అడిగాడు. రిషి అప్పుడే వచ్చి కారులో నుండి దిగి, డాన్, ఎవరు మిమ్మల్ని ఇక్కడి వరకు రమ్మని చెప్పారు అని అడిగాడు. డాన్నా? అయితే నువ్వు మామూలు పాపవి కాదు, డాన్ పాపవినా అని అతను అన్నాడు. మైరా గుర్రుగా చూస్తూ, డ్రై పంది అని అతన్ని చురుగ్గా చూస్తూ రిషి దగ్గరికి వెళ్ళి, ఎంతసేపు రా వచ్చేది, వాళ్ళంతా మమ్మల్ని హెరాస్ చేశారు అని చెప్పింది. రిషి ఆశ్చర్యంగా చీకట్లో కింద పడి ఉన్న అందరినీ చూసి, నిజమా అంటే అతను సేవ్ చేశాడా? థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ రిషి వెళ్ళి అతనికి మర్యాదగా చెప్పాడు. మైరా తల కొట్టుకొని విసురుగా వెళ్ళి కారులో కూర్చుంది. మాధురి నవ్వుతూ, థ్యాంక్ యూ సార్, మీరు నిజంగా మమ్మల్ని సేవ్ చేశారు అని నవ్వుతూ చెప్తూ ఉంటే మైరా కారులో నుండి తల బయటికి పెట్టి, ఏంటక్కడ డిస్కషన్, బయలుదేరండి అని అరవడంతో, సారీ సార్, దానికి చాలా కోపం, ఏమీ అనుకోకండి, దాని తరపున కూడా నేనే థ్యాంక్స్ చెప్తున్నా అని మాధురి చెప్పి, రిషి పద అని అనింది. పవిత్ర కూడా థ్యాంక్స్ చెప్పి కారు వైపు వెళ్ళింది. అతను మాత్రం తనని రెప్పవేయకుండా కోపంతో చూస్తున్న మైరాని క్షణం పాటు చూసి తన కారులో వెళ్ళిపోయాడు. కార్ బయలుదేరిన మైరా ఏం మాట్లాడకుండా ఉండటంతో డ్రైవ్ చేస్తున్న రిషి మిర్రర్లో నుండి మైరాని చూసి, ఏమైంది డాన్, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు. ఆలోచనల్లో నుండి బయటకొచ్చిన మైరా వెంటనే కూర్చున్న చోటు నుండి ముందుకొచ్చి డ్రైవింగ్ సీట్లో తన ముందే కూర్చున్న రిషి పీక చుట్టూ చేవేసి, ఒరే పంది సచినోడా, కార్ తేవడానికి ఎంతసేపురా, 6 అబ్బాయిలు మమ్మల్ని చుట్టుముట్టారు, పైగా మిస్టర్ యాటిట్యూడ్ వచ్చిందే కాకుండా ఇక్కడేదో రేప్ సీన్ జరుగుతుంది, తాను ఎప్పుడు చూడలేదని ఇక్కడ చూడాలని ముచ్చట పడుతున్నానని చెప్పాడు. నా కొళ్ళు మండిపోయింది, కాకరకాయ జ్యూస్ తీసుకొని వాడి మొహాన్ని కొట్టాలనిపించినంత కోపం వచ్చింది అని మైరా విరుచుకుపడింది. డ్రైవ్ చేస్తున్న రిషి, ముందు నా పీక వదులు డాన్, డ్రైవింగ్ చేస్తున్నా, అర్ధరాత్రి కాబట్టి సరిపోయింది, పట్టపగలయ్యంటే ఏ టిప్పర్ కిందకో వెళ్ళిపోయేవాడిని అని అన్నాడు. మైరా రిషిని వదిలి, పోరా, నాకు 6 కంటే ఆ ఒక్కడు వచ్చాడు కదా, వాడంటేనే ఒళ్ళు మండింది, అయినా నేను వాడిని ఎక్కడో చూశాను అని ఆలోచిస్తూ అనింది. కలలో ఏమో డాన్, అచ్చం హీరోలో ఉన్నాడు కదా అని పవిత్ర అనడంతో మైరా గుర్రుగా చూస్తూ, ఇప్పుడు నువ్వు మూయలేదనుకో, డోర్ ఓపెన్ చేసి ఒక తన్ను తంతాను, బయటపడతావు అని మైరా అనింది. ఆ మాటికి మాధురి రిషి పడి నవ్వుతూ ఉండడంతో మైరా కొళ్ళు మండి, ఇదిగో ఇంటికి వెళ్లే వరకు మీరందరూ నోరు మూసుకోలేదంటే చంపేస్తాను, నిజంగానే మిమ్మల్ని చంపి డాన్ అయిపోతాను అని మైరా అనింది. ట్రాఫిక్ లేకపోవడంతో అరగంటకంతా ఇంటికి చేరుకోవడంతో మైరా కార్ దిగి, ముందు నేను వెళ్తాను అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చెప్పింది. వద్దే, ప్రతిసారికి డాడ్కి బుక్ అయ్యేలా చేస్తున్నావు, నా మాట విని ముందు రిషిని లోపలికి వెళ్ళనివ్వు అని మాధురి చెప్పింది. ముందు నేనే వెళ్తాను, నిజంగా ఎవరికి డౌట్ రాకుండా డోర్ ఓపెన్ చేస్తాను, ప్రామిస్, నన్ను నమ్మండి అని మైరా బెదిరింపు లాంటి రిక్వెస్ట్తో అడిగింది. పవిత్ర మైరా ముందుకొచ్చి నడుం మీద చేతులు పెట్టుకొని, ఒసేయ్, నాకు తెలిసినప్పటి నుండి చూస్తున్నాను, ఒక్కటంటే ఒక్కసారి అంకుల్ చూడకుండా సీక్రెట్గా లోపలికి వెళ్ళామా, మినిమం 10 నిమిషాల క్లాస్ ఉంటుంది, నోరు మూసుకొని రిషికి అవకాశం ఇవ్వవే అని పవిత్ర ఒక రకంగా బతిమాలింది. నన్ను మీరెవ్వరూ నమ్మరా అని మైరా హ్యాండ్స్ వదిలి మూతి బిగించి పక్కకు తిరగడంతో రిషి నవ్వుతూ తన ఎదురు వెళ్ళి, ఇదిగో మాధురి, పవిత్ర, మీ ఎదురు కాస్త సైలెంట్గా ఉండండి. మైరాని ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను, షీ ఈజ్ మై క్యూటీ పై అని తన చేతిలో ఇంటి తాళం పెట్టి, నువ్వే ఓపెన్ చేయి, కానీ ప్లీజ్ ఏ హడావిడి చేయకే, మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తావో తెలియదు, ఇంట్లో టక్కున లైట్స్ ఆన్ అవుతాయి, అంకుల్ ఎదురుగా నిలబడుకొని ఉంటున్నారు, ప్లీజ్ కాస్త జాగ్రత్తగా ఓపెన్ చేయి, ఇక్కడ అంకుల్తో తిట్లు ఒక్కటే అని మీరు ఫీల్ అవుతున్నారు, కానీ నేను రూమ్లోకి వెళ్ళాక అమ్మతో కూడా తిట్లు తింటున్నాను అని చెప్పాడు రిషి. మైరా నవ్వుతూ తాళం గట్టిగా పట్టుకొని, ఈ ప్రపంచమంతా నన్ను నమ్మకపోయినా నువ్వు నమ్ముతావురా, అందుకే యు ఆర్ మై బెస్ట్ బడ్డీ అని మైరా రిషి బుగ్గని లాగి చేత్తో ముద్దు పెట్టుకొని తాళం తీయడానికి చెంగున వెళ్ళింది. మాధురి రిషి వైపు చూసి, ఎందుకు ఇచ్చావు అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టడంతో రిషి, ఏం కాదులే అని చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మైరా తాళం ఓపెన్ చేయబోతూ ఆగి తను వాళ్ళ నాన్నకి ఎన్నిసార్లు ఎలా బుక్ అయింది గుర్తు చేసుకుంటూ, హలో గ్యాంగ్, ముందందరూ చెప్పులు తీయండి, ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు సౌండ్ వస్తున్నాయి అని చెప్పడంతో అందరూ చెప్పులు తీసి చేత పట్టుకున్నారు.
అండ్ వన్ మోర్ థింగ్, మనం అడుగు లోపల మెల్లగా పెట్టగానే ఎవరికి వాళ్ళు డిస్పర్స్ అయిపోండి. మెట్లు చిన్నగా ఎక్కండి. దారిలో ఉన్న టీపాయ్ నుండి సోఫా వగైరా ఫ్లవర్ వాజ్ ఏది ముట్టుకోవడానికి లేదు. జాగ్రత్తగా నడవాలి, సరేనా అని మైరా చెప్పింది. ఒసేయ్, ముందు నువ్వేం చేయకు, ప్రతిసారి నీ వల్లే బుక్ అయిపోతున్నాం అని పవిత్ర గుసగుసగా చెప్పడంతో మైరా మూతి తిప్పి, సర్లే, ఏదో ఒకరోజు మీరు దొరక్కపోరా, అప్పుడు చెప్తాం మీ సంగతి అని రుసరుసలాడుతూ మెల్లగా లోక్ ఓపెన్ చేసింది. డోర్ ఓపెన్ చేయగానే మెల్లగా కాస్త నెట్టింది. ఇంట్లో బెడ్ ల్యాంప్ తప్ప ఏం వేయకపోవడంతో వెనక్కి తిరిగి ఎవరూ లేరు అని సైగ చేసి తానెవ్వరినీ బుక్ చేయనందుకు నిజంగానే డాన్లా ఫీల్ అవుతూ కమాన్ అని లోపల అడుగుపెట్టి మెల్లగా 2 అడుగులు వేసింది. వెనకే మిగిలిన వాళ్ళు కూడా లోపలికి వెళ్ళారు. మైరా తాళం రిషి చేతికిచ్చి క్లోజ్ చేయి అని చిన్నగా చీకట్లో సైగ చేసింది. రిషి ఓకే చెప్పి డోర్ మెల్లగా వేస్తూ ఉన్న టైంలో ఇంట్లో లైట్స్ మొత్తం ఆన్ అవ్వడంతో ఎక్కడ వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకొని బిగుసుకుపోయారు. వెంటనే మైరా గుటకలు మింగుతూ, ఎన్నిసార్లు చెప్పాను పార్టీలు పబ్బులు అంటూ తిరగకండి అని, చూడండి మీరొచ్చిన ప్రతిసారి నేనే డోర్ ఓపెన్ చేయాలా, డాడీకి తెలిస్తే ఎంత బాధపడతారు అంటూ రివర్స్ డ్రామా మొదలుపెట్టింది. పవిత్ర, రిషి, మాధురి అసలు ఊహించకపోవడంతో షాక్ అయి మైరా వైపు తినేసేలా చూశారు. భుజం చుట్టూ చెయ్యి పట్టడంతో పళ్ళు మొత్తం ఇకిలిస్తూ పక్కకి తిరగగానే అక్కడ మనోజ్ కనిపించడంతో, అమ్మయ్య, అన్నయ్య నువ్వా, నేను ఇక్కడ డాడీ అనుకుని హడలి చచ్చాననుకో అని మైరా అనింది. మనోజ్ నవ్వుతూ, నేనే టైంకి రమ్మన్నాను, మీరే టైంకి వచ్చారు. మాధురి, పొద్దున్న లేచిన దగ్గర నుండి కనిపించావా నాకు అని మనోజ్ అడగడంతో, అన్నయ్య ప్లీజ్ ఇక్కడేం మాట్లాడుకు, డాడీకి కనుక మెలకు వచ్చింది అంటే అయిపోయామే అని మాధురి క్యూట్గా అడిగింది. రిషి డోర్ క్లోజ్ చేసి నా రూమ్కి రా అని చెప్పడంతో నలుగురు మనోజ్ వెనకే తన రూమ్కి వెళ్ళారు. మనోజ్ రూమ్లోకి వెళ్ళి వెనక్కి తిరగగానే నలుగురు ప్లే క్లాస్ పిల్లల్లా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నిలబడ్డారు. ఏంటిది, టైం 3 అవుతుంది, ఈ టైం వరకు చేయడం మంచిది కాదు, రోజులు అసలు బాగోలేవు, జనరేషన్ ఎలా ఉంది, 3 అమ్మాయిలు, ఒకే ఒక్కడు, అబ్బాయి ఎలా సేవ్ చేయగలడు అని మనోజ్ సీరియస్గా అడిగాడు. అన్నయ్య సారీ, నీకు తెలుసు కదా బైక్ రేస్ ఉన్నప్పుడు మాత్రమే పార్టీకి వెళ్తామని అని మైరా అమాయకంగా చూస్తూ చెప్పింది. నువ్వు మాట్లాడుకో, నువ్వు మాట్లాడటం మొదలు పెడితే పక్కన వాడిని నీ అమాయకత్వంతో పిచ్చివాడిని చేస్తావు. రిషి, నువ్వైనా వీళ్ళకి చెప్పాలి కదా, అయినా అసలు నువ్వు డాన్ ఏది చెప్తే అదే కదా చేసుకుంటూ పోతావు, నిన్నని లాభం లేదు. మాధురి, నువ్వేం చెప్తావు, అది చిన్నపిల్ల, దానికేం తెలియదు, అది ఎంత తింగరి మాలోకమో ఈ ప్రపంచంకి మొత్తం తెలుసు, అలాంటిది అది అరేంజ్ చేసిన పార్టీలకు వెళ్ళి ఈ టైంకా వచ్చేది అని మనోజ్ అడగడంతో మైరా గుర్రుగా చూస్తూ, నేనేం తింగరి పిల్లను కాదు, చాలా తెలివైన అమ్మాయిని, నా తెలివి చూసే చాలామంది కుళ్ళుకుంటున్నారు అని ఏమాత్రం తగ్గకుండా ప్రౌడ్గా చెప్పింది. మనోజ్ తల కొట్టుకొని పవిత్ర వైపు చూసి, పవిత్ర, నీకు ఈ పార్టీలు పబ్బులు ఇష్టం లేదు కదా, మరి ఎందుకు వీళ్ళతో కలిసి 2-3 వరకు తిరుగుతున్నావు, రేపేదైనా జరిగితే ఆంటీకి వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పాలి చెప్పు అని అనడంతో, అది కాదు మనో, వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్, నీకు తెలుసు కదా, అలాంటప్పుడు నాకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు ఏం చేసినా అందులో నేను ఉండాలి, అంతే, నా ఇష్టాలని వాళ్ళు ఇష్టంగా మార్చుకున్నప్పుడు వాళ్ళ ఇష్టాలని కూడా నేను నా ఇష్టంగా మార్చుకోవాలి కదా, అంటే అలవాటైపోయింది ఫ్రెండ్షిప్ అని పవిత్ర పళ్ళికిలిస్తూ చెప్పడంతో మనోజ్ గుర్రుగా చూస్తూ, మీరు మారరు, జన్మలో మారరు, ఈసారి మాత్రం ఏదైనా పార్టీకి వెళ్ళి ఇలా కనుక లేటుగా వచ్చారు అంటే డాడీకి ఆ రోజు కనీసం నిద్రపోనివ్వకుండా మేల్కొనేలా చేసి మీకు షంటింగ్ వేయిస్తాను, గుర్తుపెట్టుకోండి అని మనోజ్ సీరియస్గా చెప్పాడు. నలుగురు తల ఊపి ఇంకెప్పుడు ఇంత లేట్ చెయ్యం అని చెప్పారు. వెళ్ళండి, గప్చుప్గా వెళ్ళి మీ రూమ్స్లో పడుకోండి, పొద్దున్నే డాడీ అడిగితే రిసెప్షన్కి వెళ్ళారు అని చెప్పండి, 12కి వచ్చేస్తారని చెప్పాను, మీరు 11కే వచ్చారు అని చెప్పాలి, గుర్తుంది కదా, 11 అని మనోజ్ గుచ్చి చెప్పడంతో మైరా వేగంగా 2 అడుగులు ముందుకు వేసి మనోజ్ని టైట్గా హక్ చేసుకొని, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, నాకు తెలుసు నువ్వు ఎన్ని తిట్టినా మమ్మల్ని కాపాడేస్తావని, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ నైట్ అని మనోజ్ బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ బాయ్ అని పవిత్ర చెయ్యి పట్టుకొని బెడ్రూమ్లోకి లాక్కొని వెళ్ళింది. ఇంటికి వెళ్ళి
కాలింగ్ బెల్ కొట్టగానే అర్ధరాత్రి కూడా నవ్వుతూ డోర్ తీసిన వాణి, ఏంటి నాన్న ఇంత లేట్ అయింది అని చాలా ప్రేమగా అడిగింది. అమ్మా, క్లయింట్స్తో మీటింగ్, ఇక్కడ వాళ్ళు కాదు, సో వాళ్ళ టైమింగ్కి మనం మీటింగ్ అరేంజ్ చేసేసరికే ఇదిగో ఈ టైం అయింది. ఇంతకీ తిన్నావా అని అడిగాడు. నువ్వు తినేశాను అని చెప్పావు కదా, అందుకే నేను కూడా తిన్నాను అని వాణి చెప్పింది. అతను నవ్వుతూ మరి నాన్న అని అడిగాడు. వాణి మొహంలో వెంటనే నవ్వు మాయమయ్యి, తినలేదు, బలవంతం చేస్తే కాస్త జ్యూస్ తాగారు. నువ్వేం టెన్షన్ పడుకున్నానా, నాన్నకి ఏదో ఒక టైంలో ఏదో ఒకటి తినిపిస్తూ ఆయన క్షేమంగా ఉండేలా చూసుకునే బాధ్యత నాది అని వాణి చెప్పింది. అమ్మా నాన్న నాకు తండ్రి కావచ్చు, కానీ ఆయన నీ ఐదోతనం. నువ్వెంత బాగా చూసుకుంటావో నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అతను అన్నాడు. సంజు, నువ్వు ఒట్టి సంజువి కాదు, సంజయ్ రాజ్ కుమార్. నీ పేరు పక్కన మీ నాన్న పేరు మాత్రమే కాదు, జీవితాంతం నీ పక్కన మీ నాన్న ఉండేలా చూసుకునే బాధ్యత నాది అని వాణి నవ్వుతూ భరోసా ఇచ్చింది. సంజయ్ వాణిని డీప్ హగ్ చేసుకొని, చాలా లేట్ అయిపోయింది మా, అలసిపోయాను, ఇంటికి వచ్చేటప్పటికే నవ్వుతూ కనిపిస్తావు, నా డే మొత్తం చాలా స్పెషల్గా మారిపోతుంది అని ఫోర్హెడ్ మీద కిస్ చేసి వెళ్ళి పడుకోమా అని చెప్పాడు. అలాగే నాన్న అని డోర్ లాక్ చేసి సంజయ్ రూమ్లోకి వెళ్ళే వరకు చూసి వాణి కూడా రూమ్లోకి వెళ్ళిపోయింది. పొద్దున 7 మెలకువ రావడంతో కళ్ళు నలుపుకుంటూ లేచి కూర్చుంది మైరా. తన మీద కాలు వేసి హాయిగా నిద్రపోతున్న పవిత్రాన్ని చూసి గట్టిగా తన తొడ మీద ఒక దెబ్బ వేసి, లేయవే తెల్లారింది అని అరిచింది. అబ్బా, ఎంత గట్టిగా కొట్టావు, నిద్రమత్తు వదిలిపోయేలా అని పవిత్ర కూడా లేచి కూర్చొని టైం చూసి, సరే ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, తర్వాత నేను లేస్తా అని పవిత్ర అలాగే బెడ్ మీద వెనక్కి డామ్మని పడిపోయింది. మైరా బెడ్ దిగి బ్రష్ మీద పేస్ట్ వేసుకొని రూమ్ మొత్తం తిరుగుతూ ఆఖరుగా అద్దం ముందుకు వెళ్ళి అద్దంలో వింత వింత ఎక్స్ప్రెషన్లు పెడుతూ బ్రష్ చేయడం పూర్తి చేసి స్నానానికి వెళ్ళింది. స్నానం పూర్తి చేసి చక్కగా టవల్తో రూమ్లోకి వచ్చి ఏసీ ఎదురుగా నిలబడుకొని, ఏ పంది వెళ్ళి స్నానం చేయి అని మైరా అరిచింది. పవిత్ర లేచి కాలేజ్కి వెళ్ళాలా అని నీరసంగా అడిగింది. వద్దంటే చెప్పు, నేను చక్కగా అంకుల్కి కాల్ చేసి, అంకుల్ మా పవిత్రకి కాలేజ్కి అస్సలు వెళ్ళాలని లేదు, మీరు డబ్బులు కట్టి దండగా అని చెప్పేస్తా అని మైరా అనడంతో, నీకో దండమే తల్లి, ఇలా ఎన్నిసార్లు మా నాన్న దగ్గర బుక్ చేస్తావు, వస్తాలే, ఇక నా వల్ల కాదు, అమ్మో నా వల్ల కాదు, పైగా ఆ క్రూరుడు ప్రాక్టికల్స్లో మార్కులు తగ్గిస్తానని బెదిరిస్తున్నాడు, నికృష్టుడు, వెళ్దాంలే అని బెడ్ దిగి మైరా వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి తనకు నచ్చిన డ్రెస్ తీసుకొని స్నానానికి వెళ్ళింది. మైరా తన వార్డ్రోబ్ ఓపెన్ చేసి, ఈరోజు ఈ స్కై బ్లూ అనార్కలి వేసేయాలి, చాలా రోజుల నుండి ఊరిస్తూ కనిపిస్తుంది, దొంగ మొహంది అని డ్రెస్ బెడ్ మీద వేసి తల బాగా డ్రయర్తో ఆర్పుకొని డ్రెస్ అప్ అయింది. తన లాంగ్ హెయిర్ని చక్కగా ఫ్రెంచ్ బ్రైడ్లా వేసుకొని చిన్న బొట్టు, పెదవులకి లిప్స్టిక్ వేసుకొని అయిపోయింది అనుకొని వెనక్కి తిరగగానే అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన పవిత్రాన్ని చూసి, ఓకే కదా అని అడిగింది. సూపర్ అని తను కూడా చకచకా రెడీ అయి ఇద్దరూ కలిసి మాధురి రూమ్లోకి వెళ్ళారు. రూమ్లోకి వెళ్ళేటప్పటికే మాధురి కూడా చక్కగా రెడీ అయిపోవడంతో ముగ్గురు కలిసి హాల్లోకి పిల్లి పిల్లల్లా మెల్లగా వెళ్ళారు. ఆల్రెడీ అప్పటికే హాల్లోనే ఉన్న రిషి ముగ్గురు వైపు సైగ చేసి, నా కోట ఫినిష్ అయిపోయింది అని కళ్ళతోనే చెప్పాడు. ముగ్గురు మెల్లగా అడుగులు వేసుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళడంతో అప్పటికే టిఫిన్ చేస్తున్న వీరేంద్ర వర్మ చూసి కూర్చొని తినండి అని ముగ్గురు వైపు చూడకుండానే చెప్పాడు. ముగ్గురు మాట్లాడకుండా వీరేంద్ర వర్మకి ఎదురుగా కూర్చొని నీలవేణి వడ్డించిన టిఫిన్ని తినడం మొదలుపెట్టారు. కనీసం దించిన తల కూడా ఎత్తలేదు. వీరేంద్ర వర్మ పక్కన కూర్చొని తింటున్న మనోజ్ ముగ్గురిని చూసి లోపలే నవ్వుకున్నాడు. వీరేంద్ర వర్మ టిఫిన్ పూర్తి చేసి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. వీరేంద్ర వర్మ అలా వెళ్ళగానే ముగ్గురు గాలి పీల్చుకొని చక్కగా తినడం మొదలుపెట్టారు. తినడం పూర్తయ్యాక మైరా లేచి తన ఆఖరి ముద్దని అక్కడే నిలబడుకొని ఉన్న నీలవేణి నోట్లో పెట్టి బుగ్గ మీద ముద్దు పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి షింక్లో ప్లేట్ వేసి హ్యాండ్ వాష్ చేసుకుంది.
అందరూ తిన్నాక వెళ్ళి వీరేంద్రవర్మ ఎదురుగా చేతులు కట్టుకొని బేబీ క్లాస్ పిల్లల్లా నిలబడ్డారు. ఏంటి, నిన్న పార్టీకి వెళ్ళారా? అందుకేనా ఈ సైలెన్స్ అని వీరేంద్రవర్మ అడిగాడు. డాడీ, మేం పార్టీకి వెళ్ళామని మీరు కనిపెట్టేశారా అని అక్కడే సోఫాలో కూర్చొని సైగ చేస్తున్న మనోజ్ వైపు చూసి ఆ సైగలు అర్థం చేసుకోలేక అలాగే అడిగి నిలబడింది మైరా. పక్కనే ఉన్న మాధురి మైరా చేతి మీద గిల్లి, డాడీ, మేం పార్టీకి వెళ్ళలేదు, రిసెప్షన్కి వెళ్ళాం అని చెప్పింది. అప్పుడు కానీ మైరాకి రాత్రి మనోజ్ ఏమని చెప్పమన్నాడో గుర్తు రాలేదు. అంటే ఇప్పుడు నేనే బయట పెట్టానా అని తలగొక్కుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా డాన్ పాపకి చాలా అయితే సపోర్ట్ వచ్చింది. ఎంత అంటే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, తనని చూపించిన విధానం అదంతా చాలా నచ్చిందన్నారు మీరు. ఇకపోతే డాన్ని కొంచెం స్ట్రాంగ్గా కూడా చూపించమన్నారు. యాక్చువల్లీ నేను మీకు ఇచ్చిన స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలలో ఇప్పటి వరకు మైరా అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఏదీ లేదు. మీకు పోను పోను అర్థమవుతుంది. మెంటల్గా తను ఎంత స్ట్రాంగ్ అనేది సిచ్యువేషన్స్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఇకపోతే తను డాన్ లాగే ఉండాలి అంటే కాదు, తను అల్లరి పిల్ల. అలాంటి అమ్మాయికి ఒక్కసారిగా నెత్తిన బరువులు పడిపోతే ఎలా ఉంటుంది? పైగా తను చదువుకుంటున్న అమ్మాయి, ఇంకా చదువు పూర్తయి ఏదో జాబ్ అది కాదు, చదివే అమ్మాయి. సో అలాంటి ఒక అమ్మాయికి మెంటల్ ప్రెషర్స్ ఎక్కువైపోతే వాటిని ఎలా సాధిస్తుంది అన్నది మన స్టోరీలో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, ఇది మాత్రం కన్ఫర్మ్గా చెప్పగలను. ఈవెన్ ఇప్పటి వరకు పల్లవి కానీ ఇలా ఇంకా వీళ్ళందరూ ఏంటంటే ఎన్ని స్ట్రగుల్స్ పడినా తన భర్త తన పక్కన సపోర్ట్గా ఉన్నాడు ప్రతి ఒక్కరికి. కానీ ఈ స్టోరీలో మైరా ఒంటరి పోరాటం చేస్తుంది. అది ఏంటి అన్నది మీకు పోను పోను తెలుస్తుంది. కేవలం ప్రేమ కోసమే పోరాడుతుంది, కానీ ఆ ప్రేమ ఇష్టం లేకుండా పోరాడుతుంది. అది మీకు నేను బ్రీఫ్గా చెప్పాను, బట్ వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది డీప్గా. అండ్ మీరు ప్రేమ పరిచయం అయిన తర్వాత ఇన్ని స్టోరీస్ వచ్చాయి, వీటికి డెడ్ ఎండ్కి వచ్చేసరికి కనెక్ట్ అయ్యారు. బట్ పర్టికులర్గా ఈ స్టోరీకి మాత్రం మనసు పెట్టేస్తారు మీరు, అంత నచ్చేస్తుంది మీకు పోను పోను. మైరా మీకు పల్లవిని ఈక్వల్ చేస్తుందని ఇప్పటివరకు చెప్పాను, కానీ పల్లవిని మైరా మాత్రం బీట్ చేయొచ్చు, అంత కన్ఫర్మ్గా చెప్పగలను నేను. ఎందుకంటే నా హార్ట్కి పల్లవి తర్వాత అంత కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఏది అంటే మైరా. ఆ అప్డేట్స్ నేను ప్రతి రిప్లై ఇవ్వడానికి కూడా ఇష్టపడతాను. ఒక్కొక్క అప్డేట్ ఎంత పెద్దగా ఇస్తానంటే రాసుకుంటూ వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు, అంత ఇష్టం. మీకు కూడా అంతే నచ్చుతుంది ఫర్దర్గా అని అనుకుంటున్నాను. ఇకపోతే ఎందుకు ఇన్ని రోజులు మాట్లాడలేదు అని అడిగారు, అండ్ కొందరు అర్థం చేసుకున్నారు. మీరే చెప్పేశారు కొంచెం స్ట్రాంగ్ అయి బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని చెప్పారు. యాక్చువల్లీ నా మీద నాకే కోపం వచ్చింది. ఎందుకు అంటే అందరూ ఛానల్స్ లాగా ఒక అప్డేట్ ఏదో అలా ఛానల్లో అప్లోడ్ చేసేసేసి సైలెంట్ అయిపోయి కమెంట్స్కి రిప్లైస్ ఇవ్వకుండా, మిస్టేక్స్ గురించి మాట్లాడకుండా, లెంత్ గురించి మీరేమన్నా అడిగితే సమాధానం చెప్పకుండా, అసలు ఎప్పుడు అప్డేట్ ఇస్తామో కూడా ఇంటిమేషన్ లేకుండా నా ఇష్టానికి బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది? అందరూ అలాగే చేస్తున్నారు, నేను అదే చేస్తే బెస్ట్ కదా. ప్రతి దానికి సమాధానం చెప్పుకుంటూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఉంటే లోకుగా కనిపిస్తున్నాను అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఇక మంచిగా కమెంట్స్ పెట్టే వాళ్ళ గురించి అని అడిగితే వాళ్ళు నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. ఈ 2 రోజులు నేను మాట్లాడకపోయినా కూడా ఎంత మంచి మంచి కమెంట్స్ వచ్చాయంటే నన్ను అర్థం చేసుకొని పెట్టారు. దాని గురించి ఇంకా నేనేం చెప్పగలను? వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో నన్ను వదిలి వెళ్ళరు అని అక్కడే అర్థమైపోవాలి. ఇక కామెంట్ పెట్టేవాళ్ళు ముచ్చట్లు ఎక్కువ అంటే ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అలాగే అవుతుంది. ఇక తక్కువ అప్డేట్ ఇచ్చి అవి ఎక్కువ అవుతున్నాయి, అదేదో లెంత్ పెంచొచ్చు కదా అంటే ముచ్చట్లు చెప్పడానికి నేను జస్ట్ రికార్డ్ బటన్ ఆన్ చేసి నేను గలగలా మాట్లాడేస్తే సరిపోతుంది. కానీ మీరు అన్నట్టు ఇంకొక 5 minutes స్టోరీ పెంచాలంటే నేను కాపీ చేసుకోవాలి, పేస్ట్ చేయాలి, స్టోరీని ఎడిట్ చేయాలి, అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఒక 10 minutes ఉన్న స్టోరీకి కరెక్ట్గా 10 minutes వీడియోకి 1/2 hour to 45 minutes పడుతుంది. అప్పుడు 15 minutes స్టోరీకి ఎంత పడుతుంది? ఆ తర్వాత ఇంకా పెంచమని అడుగుతున్నారు. ఆ పెంచే కొద్ది టైం ఎంత అవుతుందో అర్థం చేసుకోండి. ఇప్పుడు నడుస్తుంది సమ్మర్ హాలిడేస్,
పిల్లలున్నారు, నేను ఇంట్లో అన్ని వర్క్స్ చేసుకోవాలి. బహుశా అడిగే వాళ్ళకి ఇంట్లో ఏమీ పని లేకుండా ఖాళీగా ఉండొచ్చు, లేదా హెల్ప్ చేసేందుకు ఎవరొకరు ఉండొచ్చు. కానీ నాకు అలా కాదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈ పుల్ల తీసాక పుల్ల పక్కన పెట్టడం వరకు మొత్తం నేనే చేసుకుంటాను. నాకు ఎవరైనా చేసినా నచ్చదు, నేనే చేసుకోవాలి. సాటిస్ఫాక్షన్, నా ఇల్లు నాది కదా. సో ఆ ఫీలింగ్, నేను అన్నీ పూర్తి చేసుకొని వర్క్స్ మీదకి వెళ్ళాలి. అన్నింటికి మించి నేను పిల్లలతో టైం స్పెండ్ చేయాలి ఎక్కువగా. బికాజ్ వాళ్ళు ఇంట్లో ఉంటున్నప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా నేను వదిలేసి మరి దగ్గర కూర్చొని నా వర్క్ చేసుకుంటే వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతారు. నాకు తెలియకుండానే గ్యాప్ వచ్చేస్తుంది, మాకు దూరం వస్తుంది. దాన్ని నేను అస్సలు భరించలేను. సో నా కుదిరినంత వరకే నేను అప్డేట్ ఇస్తాను. మీరు నాకు ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని దయచేసి మాత్రం కండిషన్స్ పెట్టకండి, ఆర్డర్స్ చేయకండి. ఎందుకు అనంటే నా ఇష్టం అంతేను. నేను ఇంతకంటే ఏం చెప్పలేను. ఇంత స్ట్రైట్గా మొహం మీద కొట్టినట్టు చెప్పినా కూడా ఇంకా కావాలి అని అడిగితే నేను ఏం చేయలేను. ఇక 2 అప్డేట్స్ అడిగారు కదా, మీకు నేను సమాధానం ఇచ్చాను. నేను టైం కొంచెం సెట్ చేసుకొని అట్లీస్ట్ డే బై డే అయినా 2 పార్ట్స్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తాను డాన్ పాపని. ఎందుకు అనంటే కొంచెం అలవాటు పడే వరకు క్యారెక్టర్స్ డెప్త్గా తీసుకోవాలి అంటే నేను ఇవ్వాలి కదా, తప్పకుండా ఇస్తాను. ఇలా కమెంట్ చేసే వాళ్ళందరికీ నేను ఎంత లవ్గా అంటే ఎంత అఫెక్షనేట్గా రిప్లై ఇస్తానంటే అట్లా ఇస్తాను. అలా కాకుండా మీరు సీరియస్గా మాట్లాడితే నేను అట్లానే మాట్లాడాల్సి ఉంటుంది. సో నా వర్షన్ అది కాదు కాబట్టి నేను సైలెంట్ అయిపోయాను ఈ 2 రోజులు. సో అదనమాట. ఇంతకు మించి హేటర్స్కి మనం ఏం చెప్పలేము. మీకు స్టోరీ మీద ప్రేమ ఉండొచ్చు, కానీ అతి ప్రేమ పెంచుకొని నన్ను మాట్లాడే అంత ప్రేమ అయితే అవసరం లేదండి నాకు. మీరు ఆ సీరియల్ మీద అంత ప్రేమ చూపించినా నాకు అక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు. ఇంతే, నేనేం చెప్పలేను ఇంకా. ఇకపోతే ఈవినింగ్ అప్డేట్లో కలుసుకుందాము. మైరా డాన్ని మ్యాక్సిమం మధ్యాహ్నం చూస్తాను. ఈరోజు గ్రాడ్యుయేషన్ డే ఉంది. సో అదే మా బుడ్డోడికి యూకేజీ కదా, వాడికి గ్రాడ్యుయేషన్, కిండర్ గార్డెన్ నుండి ప్రైమరీకి వెళ్తున్నందుకు అది చూసుకొని టైం ఉంటే ఖచ్చితంగా మధ్యాహ్నం ఇస్తాను. కుదరకపోతే మామూలుగా ఈవినింగ్ వచ్చేస్తుంది. ఓకేనా? అంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ. బాయ్ గాయ్స్.